ఎవడన్నా మంచి పాస్టర్ ఉన్నారనుకోండి, రమ్మని చెప్పండి, కూర్చోండి, ఆయన ఏం చెప్తాడు అని చెప్పేది ఏంటి? అయితే ఒకటి లాజికల్ గా మీరు చెప్పే దాంట్లో కఠినంగా డిక్లరేషన్ ఇస్తున్నారు. అంటే ప్రతిదానికి రెడీ ఉన్నారా మీరు? సడన్ గా ఇప్పుడు మీరు చేంజ్ అవ్వడానికి మేజర్ కారణాలు ఏంటి అనొచ్చు? అంటే అందులో ఉండే లూప్ హోల్స్ నచ్చకనా, అంటే అందులో ఉండే కన్నింగ్ నచ్చకనా, అందులో ఉండే మోసాలు నచ్చకనా, మొత్తం పాస్టర్లందరూ ఒకటే అనేది మీరు డిక్లరేషన్ ఇస్తున్నారు. అవును, ఒకటే. అవునా? ఎవడు మంచోడు లేడు, అందరు పాస్టర్లు అందరూ మంచోలే. వాళ్ళు పట్టుకున్న బైబుల్ వాళ్ళు అలా తయారు చేస్తుంది. వీళ్ళు బైబుల్ పడితేనే కదా పాస్టర్లు అయిందని నేను అంటున్నా. మీరు అనేది నాకు అర్థం ఏంటంటే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో పాస్టర్లు అందరూ సేమ్, అందరూ దొంగనా కొడుకులే అంటున్నావా ఇండైరెక్ట్ గా? ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ కొంతమంది ఏం చేస్తారంటే ఆఫ్ నాలెడ్జ్ వెళ్తూ మాట్లాడదు. ఇప్పుడు నాకు ఎట్లా చెప్తున్నారంటే మీరు మీకు ఆఫ్ నాలెడ్జ్, మీరు ఇన్ కేస్ అందులో షిఫ్ట్ అవుతారేమో, ఫుల్ నాలెడ్జ్ చేసుకోవాలనే విధంగా మీరు మాట్లాడుతున్నారు.